టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ చిక్కులో పడ్డాడు. అతనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు కోసం ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులు పంపింది. అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet కు ధవన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ భాగస్వామిగా ఉన్నాడని ఈడీ అనుమానిస్తోంది. ఈ అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్ తో శిఖర్ ధవన్ కు ఉన్న సంబంధాలపై స్పష్టత కోరేందుకు ఈడీ విచారణకు పిలిచింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద శిఖర్ ధవన్ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేయనుంది. గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన శిఖర్ ధవన్ క్రికెట్ విశ్లేషకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఐపీఎల్ కు కూడా దూరమైన అతను లెజెండ్స్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ కూడా ఆడే అవకాశం ఉంది. అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులను ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్ చాలా మంది వ్యక్తులను, పెట్టుబడిదారులను కోట్లలో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే మాజీ క్రికెటర్ సురేష్ రైనా, టాలీవుడ్ నటులు రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్స్ ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే చట్టవిరుద్ధమైన బెట్టింగ్స్ ప్లాట్ఫామ్ పై ప్రభుత్వం కొరడా జలిపిస్తోంది. శిఖర్ ధవన్ 1xBet యాప్ లో సహా యజమానిగా తేలితే తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ అక్రమ యాప్ ద్వారా ధవన్ సంపాదించిన డబ్బు, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కొత్తగా తెచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు ప్రకారం ఈ నేరానికి 3 ఏళ్ల జైలు శిక్ష, కోటి వరకు జరిమానా విధిస్తారు. Shiva